హలో ఫ్రెండ్స్, ఈరోజు కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేశాను. ముందుగా పొట్టు తీసిన ఒక పాయ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని తగినంత జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యాక అందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. ఇలా తయారైన వెల్లుల్లి కారంని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్లో ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి కాస్త వేగిపోయాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా ఎగ్స్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం అల్లం వేసుకోవాలి. ఆల్రెడీ మనం వెల్లుల్లి కారం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో టేస్ట్ కోసం కొంచెం అల్లం వేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి కోడిగుడ్డు వెల్లుల్లి కారం ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. కొంచెం కర్రీతో అన్నం మొత్తం తినేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.